హాయ్ అండి చెప్పు. హలో హాయ్ అండి. నేను ఈరోజు మా మాస్టర్ బెడ్రూమ్ ఈ కార్నర్ లో ఒక చిన్న వ్యానిటీ లాగా సెటప్ చేస్తున్నానండి. ఇక్కడ కొత్త అపార్ట్మెంట్ కి మూవ్ అయ్యాక నేను ఒక వ్యానిటీ అయితే తీసుకుందాం అని ప్లాన్ చేశానండి. పెద్ద మిర్రర్ కూడా కావాలనేసి. బట్ కానీ మేము ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంటామో తెలియదు కాబట్టి నాకైతే మళ్ళీ దాన్ని తీసుకోవాలనిపించలేదు. సో ఇప్పుడైతే ఇంకా వ్యానిటీ సెటప్ అయితే చేద్దాము. ఓకేనా, లెట్స్ గో టు ద వీడియో. ఓకే లెట్స్ గో. నేను ఇక్కడ చిన్న వ్యానిటీ సెటప్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇలాగ సెటప్ చేద్దాం అనేసి ఆల్మోస్ట్ 1 month ముందర నేను ఆటోమెన్ని ఆర్డర్ చేశానండి. అండ్ అలాగే నాకు కావాల్సిన మేకప్ థింగ్స్ కానీ లిప్స్టిక్స్ ఇంకా స్టిక్కర్స్ ఇలాగా చాలా తీసి బయట పెట్టానండి. 1 month అవుతుంది. 1 month నుండి అసలు కుదరడమే లేదు చేద్దామనేసి. సో నేను ఈరోజు ఎలాగైనా వ్యానిటీ సెటప్ని నేను ఎలా అయితే అనుకున్నానో సో అలాగ పెట్టాలనేసి డిసైడ్ అయితే అయిపోయి స్టార్ట్ చేశానండి. సో చూసారు కదా, నేను ఇక్కడ మొత్తం నా దగ్గర ఏమేమి లిప్స్టిక్స్ ఉన్నాయో, కాజల్స్ ఉన్నాయో, ఫౌండేషన్స్, హైలైటర్స్, సో ఇలాగ అన్నీ తీసి బయట పెట్టేసి సార్టింగ్ అయితే చేస్తున్నానండి. నా దగ్గర ఏమేమి ఉన్నాయి అండ్ అలాగే ఇంకా కొన్ని ఎక్స్పైర్ అయినవి కూడా నేను తీసేసానండి. మేకప్ చాలా తక్కువ వేసుకుంటానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ మాయిశ్చరైజరు, వ్యాజ్లిన్, లిప్స్టిక్ అండ్ నాకు ఐబ్రోస్ చాలా తక్కువ ఉంటాయండి. సో అందుకనేసి నేను ఐబ్రో పెన్సిల్ వాడతానండి. అండ్ లాస్ట్ వచ్చేసి హైలైటర్ అండి. సో వీటిని మాత్రం కంపల్సరీ వాడతానండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ నేను ట్రిప్స్కి వెళ్ళినా కూడా బయటికి కూడా తీసుకొని వెళ్తానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న మంచి మంచి స్టిక్కర్స్ అని నేను ఇలాగా చిన్న బ్యాగ్లో పెట్టేశానండి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న బాక్స్లో నీడిల్స్, సూదులు, సో ఎప్పుడన్నా ఇమీడియట్గా స్టిచ్ చేయాలి అంటే నేను ఈ చిన్న బాక్స్లో పెట్టానండి. నేను ఈ చిన్న బాక్స్ని సియాటల్లో తీసుకున్నానండి. ఫస్ట్ టైం మేము యుఎస్ఏకి వచ్చినప్పుడు సియాటల్కి వచ్చాను నేను. సో సియాటల్లో డైసో అనే షాప్లో నేను అది తీసుకున్నానండి. నేను గుర్తుగా ఉంటుందనేసి నేను ఇలాగా ఎమర్జెన్సీ పర్పస్ కోసము నీడిల్స్, దారాలు, ఒక చిన్న సిజర్ పెట్టానండి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ మేకప్ ఆర్గనైజర్ని తీములో తీసుకున్నానండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ అలాగే మన దగ్గర ఉన్న మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టేయచ్చండి. అండ్ నేను ఈ చిన్న వ్యానిటీ సెటప్ కోసము ఒక ఆటోమెన్ని కూడా తీసుకున్నానండి వాల్మార్ట్లో. నాకు ఈ ఆటోమెన్ను $17.50 అలా పడిందండి. సో చాలా బాగుంది. మనకి ఆటోమెన్లో స్టోరేజ్ స్పేస్ వస్తుంది అండ్ అలాగే మనం దీని మీద కూర్చోవచ్చండి. సో మనం ఒకవేళ వేరే సిటీకి మూవ్ అవుతున్నాము అంటే మనము దీన్ని మళ్ళా రీసెల్లింగ్ చేయకుండా దీన్ని ఇంకా ఫోల్డ్ చేసేసి తీసుకొని వెళ్ళొచ్చండి. సో అందుకే నేను థింక్ చేసి మరి ఈ ఆటోమెన్ని తీసుకున్నానండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 shelves ఉన్నాయి. బ్లాక్ కలర్ షెల్ఫ్ నేను ఐకియాలో తీసుకున్నానండి. సో ఫస్ట్ నేను దాంట్లో పెడదాము ఈ థీము నుండి ఆర్డర్ చేసిన మేకప్ ఆర్గనైజర్ అనుకున్నాను, కానీ దాంట్లో అయితే ప్లేస్ అయితే సరిపోవడం లేదండి. అండ్ తర్వాత నేను వైట్ షెల్ఫ్లో పెట్టాను, సరిపోయింది. సో నేను ఇంకా వైట్ షెల్ఫ్ని థీము నుండి తీసుకున్నానండి. చాలా బాగుంది. ఆ వైట్ షెల్ఫ్కి వీల్స్ కూడా ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ షెల్ఫింగ్ సెటప్ చేసుకునేసి అండ్ నేను ఇక్కడ మేకప్ ఆర్గనైజర్లో మొత్తము నాకేం కావాలో ఎలా పెట్టుకోవాలో పెట్టేసుకుంటున్నానండి. అండ్ నాకు ఇక్కడ హిమేష్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను ఇందాక స్టిక్కర్స్ చూపించాను కదండి, ఆ స్టిక్కర్స్ నేను చిన్నప్పుడు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ అదే మోడల్సే పెట్టుకునే వాళ్ళండి. నాకు తెలిసి చాలా మంది 90s కిడ్స్ కూడా ఆ మోడల్ స్టిక్కర్సే పెట్టుకునే వాళ్ళు. సో ఇంకా నా దగ్గర రిమైనింగ్ మేకప్ బ్యాగ్స్ అలా ఉంటే నేను వాటినన్నీ ఒక బాస్కెట్లో పెట్టేసి ఆటోమెన్లో పెట్టేశానండి. ఫైనల్గా నా చిన్న వ్యానిటీ అయితే రెడీ అయిపోయిందండి. సో బడ్జెట్లో నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఇలాగ చిన్న వ్యానిటీ సెటప్ చేసుకోవడం వల్ల మన మేకప్ థింగ్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవచ్చండి. అండ్ అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనము లిప్స్టిక్స్ కానీ, పిన్స్ కానీ, లేదు అంటే స్టిక్కర్స్ కానీ ఎన్ని ఉన్నాయో తెలియక కన్ఫ్యూజన్లో మళ్ళీ కొనేస్తూ ఉంటామండి. సో మనకంటూ ఇలాగ ఒక చిన్న వ్యానిటీ స్పేస్ ఉంటే సో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి షాపింగ్ చేయాలి అనేసి. సో మనం ఇలా చేయడం వల్ల మనీని కూడా సేవింగ్ చేయొచ్చండి. సో నేనైతే ఇక్కడ నా వ్యానిటీలో ఫస్ట్ టైం కూర్చునేసి నేను రోజు స్కిన్ కేర్ అయితే తీసుకుంటున్నానండి. జస్ట్ మాయిశ్చరైజరు, వ్యాజ్లిన్, లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్, బొట్టు పెట్టేసుకుంటున్నానండి. సో ఫ్రైడే కాబట్టి నేను ఈరోజు హెడ్ బాత్ చేశాను. సో నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైము నేను ఇలాగ చిన్న వ్యానిటీని పెట్టుకొని సో నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. అది కూడా బడ్జెట్లో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను ఈ ఇంటికి మూవ్ అయిన కొత్తలో నేను అనుకున్నానండి మంచిగా
డెఫినెట్గా నేను బయట నుండి ఒక మంచి వ్యానిటీ సెటప్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే పెద్దది మిర్రర్ కూడా తీసుకోవాలి, డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మంచిగా చూసుకోవచ్చు అనేసి. బట్ కానీ మళ్ళీ మనము ఈ హౌస్లో ఎన్ని డేస్ ఉంటామో తెలియదు కాబట్టి నాకు కొద్దిగా మనీ వేస్ట్ అనిపించి నేను ఇలాగ ట్రై చేశానండి. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.